హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ ను కల్లు కాంపౌండ్ తో జగ్గారెడ్డి పోల్చగా క్లబ్బు పబ్బు అంటూ రేవంత్ దుర్భాషలాడారు. సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి అవమానకర వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. ప్రెస్ క్లబ్ అంటే తాగుబోతుల క్లబ్బులు కావు, జర్నలిస్టులను సామాన్యులు సులభంగా కలుసుకునే వేదికలు అంటూ జర్నలిస్టులు సంఘాల నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ క్లబ్ ను ఉద్దేశించి జగ్గారెడ్డి మంగళవారం కల్లు కాంపౌండ్ తో పోల్చగా సీఎం రేవంత్ రెడ్డి క్లబ్బు పబ్ అంటూ బుధవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరి వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ ను ఉద్దేశించి క్లబ్బు పబ్బులు మాకు అలవాటు లేదంటూ పరుషంగా మాట్లాడారు. జర్నలిస్టులు లేని సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము రండి. మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. జాతీయ స్థాయిలో ప్రెస్ క్లబ్ కు గొప్ప చరిత్ర ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ ప్రెస్ క్లబ్స్ ఉన్నాయి. జాతీయంగా గల ప్రెస్ క్లబ్ల సరసన మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ చేరింది. ప్రెస్ క్లబ్లంటే తాగుబోతుల క్లబ్బులు కావు, జర్నలిస్టులను సామాన్యులు సులభంగా కలుసుకునే వేదికలు, లోతైన చర్చలకు మీట్ ది ప్రెస్లు, ప్రెస్ మీట్లు జరిగే స్థలాలు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అనేక జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలను నిర్వహించిన గొప్ప చరిత్ర ఉంది. బతుకమ్మ సహా అన్ని మతాల పండుగలను నిర్వహించడం, ప్రతిభావంతులైన జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. మొత్తంగా జర్నలిస్టులు కుటుంబాలతో గడిపే విడిది కేంద్రమిదే. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటిదే. ఎందరెందరో బాధితులకు, జర్నలిస్టులకు ఈ క్లబ్ ద్వారా సహాయం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తమ గోడును వెళ్లబోసుకునేది ఈ ప్రెస్ క్లబ్లోనే. గోస చెప్పుకునేది ఈ వేదికపైనే. ఆఫీసు లేనివారు అత్యంత తక్కువ ఖర్చుతో ఇక్కడ మీడియాను సులభంగా కలుసుకొని తమ వాదనలు వినిపిస్తుంటారు. రోజుకు 5-6 ప్రెస్ మీట్లు ఇక్కడ జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల వరకు అంతా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన వారే. రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఇదే వేదికపై మీట్ ది ప్రెస్ కు హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ ను జల్సాలు చేసుకునే క్లబ్ అన్నట్టుగా సీఎం ప్రస్తుతం చిత్రీకరించారు. తాగుబోతుల అడ్డా అన్నట్టుగా తూలనాడారు. జర్నలిస్టులను తాగుబోతులన్నట్లు అవమానించడం అత్యంత బాధాకరమని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. పేకాట క్లబ్బులన్న రీతిలో సీఎం వ్యాఖ్యానించారు. జూన్ 15 నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు, పరిరక్షణ అనే అంశంపై ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2020 నవంబర్ 23న మరో ప్రెస్ మీట్ లో, 2017 మే 30న నిర్వహించిన ఇంకో ప్రెస్ మీట్ లో ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అదే ప్రెస్ క్లబ్ ను సీఎం రేవంత్ రెడ్డి పబ్బు, క్లబ్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు స్పందించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించని సీఎం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రాకుండా ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రెస్ క్లబ్, క్లబ్బు, పబ్బు అని గుర్తులేదా అని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రెస్ క్లబ్ కనిపించి ఇప్పుడు అధికారంలోకి రాగానే క్లబ్బు, పబ్బుగా కనిపిస్తుందా అంటూ ధ్వజమెత్తుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను కల్లు కాంపౌండ్ తో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.